ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మనం ఊసు చెప్పుకుని. సో వెల్కమ్ బ్యాక్ టు ఊసులు ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ హోంవర్క్. హోంవర్క్ అంటే మనకి యూజువల్గా మనకి గుర్తొచ్చేది సాయంత్రం పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళతో కలిసి మనం చేసే వర్క్ హోంవర్క్ కింద మనం జనరల్గా హోంవర్క్ అనగానే మనకు గుర్తొచ్చేది అదే. కానీ ఇవాళ నేను మాట్లాడే హోంవర్క్ అది కాదు. ఈరోజు నేను మాట్లాడే హోంవర్క్ ఏంటంటే మన నిత్య జీవితంలో మనం రోజు తీసుకోవాల్సిన ఒక రకమైన జాగ్రత్త. ఏమైందంటే నాకు 2 days క్రితం నాకు కార్ లేకపోవడంతో మోటార్ సైకిల్ వేసుకుని నేను వర్క్ చేసే షెడ్ దగ్గరికి వెళ్ళా. సో అక్కడ అంతకు ముందు రోజు నైట్ నేను మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోకపోవడం వల్ల సో ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టా. సో అక్కడ ఛార్జింగ్ పెట్టి సెల్ కూడా అక్కడ మర్చిపోయి నేను మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేయడం జరిగింది. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఈ షెడ్కి ఒక 8 kilometers, అంటే ఒక 8 kilometers వెళ్ళి ఒక 8 kilometers 16 kilometers జర్నీ చేసి వచ్చాను. సో వచ్చిన తర్వాత చూసుకుంటే మొబైల్ లేదు. సో మొబైల్ లేకపోయేటప్పటికి మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి మళ్ళీ ఇంత దూరం ఏం వస్తాడని చెప్పి నేను ఒక 4 kilometers వెళ్ళి ఆ షెడ్లో పనిచేసే కుర్రాడు ఒక 4 kilometers రమ్మని అక్కడ మొబైల్ తీసుకుని వెనక్కి వచ్చాను. సరే అంతవరకు బాగానే ఉంది, అక్కడతో ఏ ఇబ్బంది లేదు. సరే వెళ్తా వాడేం చేసాడంటే క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి దారిలో ఎక్కడో ఒక వైన్ షాప్ లాగి అక్కడ ఏదో చేసి షెడ్ దగ్గరికి వెళ్ళారు. సో మరి అది లోపలికి వెళ్ళిన తర్వాత స్పిరిట్ అది ఊరికే ఉండదు కదా. సో అదేదో మొత్తం మీద గల్లంతా అయ్యి అక్కడ ఎవరితోనో గొడవ కొట్టాడు. ఆ గొడవ చిలికి గాలివాన్ అయింది. సో మళ్ళీ నాకు వెంటనే మళ్ళీ ఫోన్ చేశాను. సో నేను మళ్ళీ 8 kilometers మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ గొడవ సర్దుబాటు చేసి మళ్ళీ వెనక్కి రావడం. సో నాకు అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ మా గుంతల రోడ్లలో, అలాగే ఒక హాఫ్ డే టైం వేస్ట్. ఇదంతా ఎందుకు జరిగిందంటే నేను అంత ముందు రోజు రాత్రి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల. అంటే హోంవర్క్ అనేది దాని గురించి నేను చెప్తున్నాను ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఈ విధంగా ఏంటంటే మనకు కావాల్సిన ఇవన్నీ ముందే మనం చూసుకోకపోతే ఎలాగా అది మనకి అంత డిస్టర్బెన్స్ అవుతుంది అనేది మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అనమాట. నేను 108 ఎమర్జెన్సీ సర్వీస్ చేసే రోజుల్లో మా సీనియర్, మా మేనేజర్ విఎన్ఎస్ ప్రసాద్ గారు అని ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, 20% ఆఫ్ ది యాక్టివిటీ మనం మిగతా 80% ఆఫ్ ది యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్తూ ఇది చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. మార్నింగ్ ఓ టిపికల్గా ఒక ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, ఒక డాక్టర్. సో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, పాప వచ్చి స్కూల్కి వెళ్ళాలి. సో వీళ్ళిద్దరిని అన్నీ రెడీ చేసి మేడం ఇంటి ఆవిడ ఏర్పాట్లు ఆవిడ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి బయలుదేరే టైంలో ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయడం, ఈ బాక్సులు అవి సర్దుకోవడం, ఈ జరిగే క్రమంలో చిన్నపిల్లలు ఏముంది తింటా నీరు పోసుకుంటారు. ఆ టైంలో మదర్ వచ్చి ఆ డాటర్ని కొంచెం కోపం వచ్చి ఒక 2 దెబ్బలు వేసింది అనుకోండి. 2 దెబ్బలు వేసేటప్పటికి ఆ పాప ఏం చేస్తుంది, ఏడుతుంది. ఏడుపు మొదలెట్టేటప్పటికి తనకి జరగాల్సిన మిగతా యాక్టివిటీస్, ఇంకా ఏదో హెయిర్ టై చేయటం, ఇంకోటో అవన్నీ లేట్ అవుతూ ఉంటాయి. ఈ లోపు హస్బెండ్ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో ఆవిడని ఏదో అనడం, లేదా వాళ్ళ ఫ్యామిలీని అనడం. ఒక ఫ్యామిలీ ఒక తరాన్ని అంటే చాలు కదా, వెంటనే ఆవిడ 3-4 తరాలు వీళ్ళు వైపుకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు పాపకి స్కూల్ బస్సో, వ్యానో, ఆటోనో, రిక్షానో వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్గా ఈయన తీసుకెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి. సో స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తా ఉంటే మనకి ట్రాఫిక్ జామ్లు, మనలో
చాలామంది హైదరాబాద్లోనో లేదంటే ఇంకో సిటీలోనో ఉంటాం. ట్రాఫిక్ జాముల గురించి మనం చెప్పక్కర్లేదు. ఇంకా వర్షాకాలం అయితే ఇంక మరీ ఘోరమైన పరిస్థితి. సో చాలా చక్కగా, చాలా గ్రాండ్గా ₹1,00,00,000 ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేస్తాడు. నా కూతురు నా భవిష్యత్తు గుర్తుండిపోవాలి, బంధువులందరూ మాట్లాడుకోవాలి, ఎంత గొప్పగా మ్యారేజ్ చేస్తారు. ఈ మధ్య మీరు చూడండి, పెళ్లి ఖర్చులు లెక్కలేనితనంగా ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు. సో అంతా బాగానే ఉంది. ఎక్కడో ఒక చిన్న క్యాలిక్యులేషన్స్లో మిస్ అయ్యో, లేదంటే హోంవర్క్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల కరెక్ట్గా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వచ్చే టైంకి భోజనాలు అయిపోతాయి. సో పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు అడుగుతుంది పెళ్లి కొడుకుని, ఏమంటే మా నాన్నగారు చాలా బాగా చేశారు కదా పెళ్ళి అని చెప్పి. ఏం చేశాడు లేకపోవచ్చు, మా ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి భోజనాలు లేవు, అయిపోయినాయి అంటాడు. అంటే ₹1,00,00,000 అప్పుడు మనకి ఎందుకు పనికిరాని ఒక ఇది. పూర్వం ఇలాంటివి ఏమన్నా అంటే నవ్వుకుని వదిలేసేవారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు కూడా ఊరికే ట్రిగ్గర్ అయిపోతున్నాయి. అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఉన్నారు. ఒక చిన్న ఈగోని కొంచెం చిన్నగా హర్ట్ చేస్తే చాలు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి, అది చివరికి ఎక్కడెక్కడికో జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం ఈ చెప్పుకునే రోజు హోంవర్క్ ప్రాపర్గా మనం కాసేపు ఒక డే మొదలయ్యే టైంలో చాలా జాగ్రత్తగా ఈరోజు డిస్టర్బ్ కాకుండా ఎలాగ హోంవర్క్ చేసుకుని మనం ప్రొడక్టివ్గా డేని కంటిన్యూ చేసుకోవడం కోసం ఎలా చేసుకోవాలనేది మనం అందరం కూడా ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ బూసు ద్వారా మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.